Hi everyone, welcome back to Sucheta Logs. Today I am making two delicious homemade chocolates, Makana chocolate and Kunafa cup chocolates. First let's make the crunchy Makana chocolate. Makana chocolate చాలా క్రిస్పీగా ఉంటుంది. దీన్ని చేసుకొని మనం స్టోరేజ్ చేసుకుంటే 1 వీక్ అండ్ 1 మంత్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వుల్ని ఒక ప్యాన్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక అదే ప్యాన్లో 1 కప్పు మనం మకానా అయితే తీసుకోవాలి. మకానాన్ని కూడా లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 కప్ తీసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం కూల్గా అవ్వాలండి. మొత్తం మకానా అండ్ నువ్వులు మొత్తం చల్లారాక మనమైతే రిచ్ చాక్లెట్ మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో ఈ మకానాన్ని ఒక్కొక్క మకానాన్ని కూడా ఇలా డిప్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే అన్ని మకానాస్ అన్ని ఈ విధంగా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్లో బటర్ పేపర్ పైన మకానా పెట్టుకొని దానిపైన మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం పిల్లలకి హెల్తీగా మకానా ఇవ్వాలి అండ్ చాక్లెట్ తక్కువ కన్జ్యూమ్ చేయాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. పైన నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే హెల్దీగా అండ్ చాక్లెట్ అయితే తినొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కప్ కునాఫా చాక్లెట్స్ అయితే చూసేద్దాం. ఈ కునాఫా చాక్లెట్స్ అనేది మనం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటే కునాఫా దుబాయ్ కునాఫా చాక్లెట్ ఒకటే తినాలంటే అందరికీ ఈజీగా టేస్ట్ అనేది తెలియదు. సో ఈ విధంగా నేనైతే ట్రై చేశాను కప్ చాక్లెట్స్ అనేవి. దీనికోసం మనం పిస్తాలని కొంచెం హాట్ వాటర్లో వేసిన తర్వాత దానిపైన పీల్ ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని రెండింటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మనకు కొన్న సన్నటి సేమియా ఉంటుంది కదా, రోస్ట్ చేసిన సేమియానే నేను తీసుకున్నాను. సో దీన్ని ఈ మిక్చర్లో మనం పిస్తా మిక్చర్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఒక బౌల్లో. ఈ విధంగా కలుపుకున్న ఈ కునాఫా స్టఫ్ని మనం లైనర్లో అయితే వేసుకోవాలండి. దీనికోసం మనం చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను 70% మిల్క్ కాంపౌండ్ అండ్ 30% డార్క్ కాంపౌండ్ని చాప్ చేసుకొని మెల్ట్ చేసుకొని ఈ కప్ కేక్ లైనర్స్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం. మనకి ఎంత కావాలి క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ అయితే వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకొని మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ కునాఫా మిక్చర్ని దీంట్లో యాడ్ చేయాలి. ఈ స్టఫ్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం పైనుండి మళ్ళీ మనం మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకుంటే అంతా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక 20 మినిట్స్ తర్వాత మనకు ఎంతో టేస్ట్ అయిన కునాఫా కప్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవే అయితే చూడ్డానికి బ్యూటిఫుల్ అండ్ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. దీస్ చాక్లెట్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ గిఫ్ట్స్, parties and special orders. If you want to order homemade customized chocolates, message me. Video nachite like, share and subscribe to my channel Sucheta Logs for more homemade chocolates recipes and business ideas. Thanks for watching.